బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడిగడ్డ బ్యారేజీ రిపోర్టుపై ఎలాంటి సంచలన లేఖ విడుదల చేసింది. సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండానే బ్యారేజీ ఫెయిల్ అయిందని ఎలా నిర్ణయించారని ఎల్ఎన్టీ ప్రశ్నించింది. క్వాలిటీ కంట్రోల్ పాటించలేదనే ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌంటింగ్ కారణంగా పరీక్షలు చేయలేదని ఎన్డీఎస్ఏ నివేదికలో పలుచోట్ల స్పష్టం చేసింది. అలాంటప్పుడు బ్యారేజీ ఫెయిల్ అని ఎలా నిర్ణయిస్తారన్న ఎల్ఎన్టీ ఏ ప్రాతిపదికన బ్యారేజీ విఫలమైందని నివేదిక ఇచ్చారని నిలదీసింది. నివేదికలోని 283వ పేజీలో క్వాలిటీ కంట్రోల్ కు సంబంధించిన నివేదికను సమర్పించామన్న ఎల్ఎన్టీ బ్యారేజీ పునరుద్ధరణ గురించి ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాసినట్టు వివరణ ఇచ్చింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ రిపోర్ట్ పై ఎల్ఎన్టీ రాసిన లేఖకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ను తప్పుపడుతూ సంచలన లేఖ రాసింది ఎల్ఎన్టీ. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది ఎల్ఎన్టీ కాబట్టి ఎల్ఎన్టీ సంచలన లేఖ ఎన్డీఎస్కి రాసింది. ఎన్డీఎస్ఏ ఏ ఆధారంగా మేడిగడ్డతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పూర్తిగా విఫలమైందని, ఎటువంటి పరీక్షలు చేయకుండానే ప్రాజెక్టు పనికిరాదని నివేదికను ప్రభుత్వానికి ఎలా ఇచ్చిందని ప్రశ్నించింది. దానిలో భాగంగా నివేదికలో ఉన్నటువంటి 283వ పేజీలో క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదికను మేము ఇచ్చాం కాబట్టి సో అవసరమైతే ఎక్కడైతే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు జరిగిందో ఆ పిల్లర్లని పునరుద్ధరిస్తామని చెప్పేసి మేము చెప్పాము. కానీ ఎన్డీఎస్ఏ ఒక రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఒక్కడు కూడా ముందుకు వేయడం లేదు. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో సో ఆ రిపోర్ట్ను పూర్తిగా తప్పుపడుతూ ఎల్ఎన్టీ సంచలన లేఖ రాసింది. ఆ లేఖ ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారింది. సో దానికి సంబంధించినటువంటి అంశం ఏదంటే వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ యొక్క 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఆ 3 బ్యారేజీలు పూర్తిగా విఫలమయ్యిందని చెప్పేసి దానిలో భాగంగా ఆ యొక్క బ్యారేజ్లలో నీటి నిల్వ చేస్తే పూర్తిగా ఆ బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంటుందని ఎన్డీఎస్ఏ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే ఎన్డీఎస్ఏ నివేదికను మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు తప్పుపడుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా తప్పుపడుతూ సంచలన లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు అది ఒక కుట్రపూరితంగానే మా పైన బురద జల్లేందుకు ఇటు ప్రభుత్వానికి ఒక నివేదికను ఇచ్చిందని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అంటూ కూడా అనేక సార్లు కేటీఆర్ చెప్తూ వచ్చారు. అంటే ఈ మా పైన బురద జల్లేందుకు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 పార్టీలు కలిసి ఈ యొక్క నివేదికను సిద్ధం చేసి అతి త్వరగా అంటే మనం ఈ యొక్క ఎక్కడైతే మేడిగడ్డ కుంగుబాటు జరిగిందో ఆ మేడిగడ్డ కుంగుబాటును 1-2 డేస్ మాత్రమే పరిశీలించిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేశారు. సో నివేదికను సిద్ధం చేసి పూర్తిగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. అయితే వాస్తవంగా ఈ యొక్క నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే మేము ముందుకెళ్తాము, ఎన్డీఎస్ఏ ఏం చెప్తే అది చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి సో అందులో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా మిగిలిన మంత్రులు కూడా పదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే మేము ముందుకెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. దానిలో భాగంగా ఈ యొక్క బ్యారేజీలలో నీటి నిల్వ కూడా చేయడం లేదు. సో దానివల్ల చాలా వరకు ఈ యొక్క గోదావరి వాటర్ని కూడా మనం వినియోగించుకోలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. సో ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహం ఉంది. ఎందుకంటే వాస్తవంగా ఈ యొక్క గోదావరి పైన కట్టినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా కూడా ఎల్ఎన్టీ నిర్మించింది కాబట్టి ఎల్ఎన్టీ పదే చెప్తూ వస్తున్నప్పటికీ అంటే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్లో భాగంగా ఎక్కడైతే పిల్లర్ 21, 22, 23 కూలిపోయిందో అంటే కొంత కుంగుబాటు జరిగిందో, కూలిపోయింది కాదు కుంగుబాటు జరిగిందో దాన్ని ఖచ్చితంగా మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక్కడు కూడా ముందుకేయడం లేదు అని చెప్తుంది. కారణం ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి సో ఆ రిపోర్ట్ ఆధారంగా నడుచుకుంటామని చెప్తుందంటున్నారు. దానిలో భాగంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను పూర్తిగా తప్పుపడుతూ సంచలన లేఖ రాసింది ఎన్డీఎస్కి ఎల్ఎన్టీ. కాబట్టి చూడాలి మరి ఇక ఎన్డీఎస్ఏ ఏ విధంగా మరి ఎల్ఎన్టీ రాసినటువంటి లేఖకి సంబంధించి ఏ విధంగా జవాబు చెప్తుంది అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ఈ యొక్క ప్రాజెక్టు అంశం ఏదైతే ఉందో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పదే ఆ యొక్క ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా ప్రచారం చేస్తూ ఉంది. దానిలో భాగంగా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని
పెద్ద ఎత్తున ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. దీనిపైన న్యాయ విచారణ చేపిస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నది. దానిలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక కమిషన్ వేసింది. కమిషన్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ విచారణ జరుగుతుంది. ఇప్పటికే అనేక మందిని విచారణ చేసింది. ఇక మిగిలిన కొందరు కీలక నేతలు ఉన్నారో వారిని విచారణ చేయాలని చెప్పేసి కమిషన్ భావిస్తుంది. దానిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఇక అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్కి నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తారీఖు కేసీఆర్ విచారణకు హాజరు కావాలి. జూన్ 6వ తారీఖు మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కావాలి. జూన్ 9వ తారీఖు ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కావాలి. కాబట్టి సో విచారణకు హాజరైన తర్వాత ఖచ్చితంగా ఏం సమాధానం మరి కమిషన్ ముందు చెప్తారన్నది కూడా మనకైతే తెలియాల్సింది. కేసీఆర్ అయితే ఈసారి విచారణకు హాజరు కావాలని కూడా భావిస్తున్నట్టు మనకైతే సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ని తప్పుడు ప్రచారం చేస్తుంది కాబట్టి సో దాని గొప్పతనం కమిషన్ ముందు చెప్పాలని కేసీఆర్ ఈసారి ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా జూన్ 5న కేసీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. సో ఏదేమైనా సరే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు అని చెప్పేసి కూడా ఎల్ఎన్టీ చెప్తుంది. దానిలో భాగంగా ఎల్ఎన్టీ ఎన్డీఎస్ఏకి సంచలన లేఖ రాసింది. అనేక అంశాలు ముఖ్యంగా ప్రస్తావించింది. అయితే క్వాలిటీ కంట్రోల్ పాటించకుండానే మేము ఏ విధంగా ఈ యొక్క ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పేసి అందులో పేర్కొంది లేఖలో. ఎన్డీఎస్ఏకి రాసినటువంటి లేఖలో ఎల్ఎన్టీ ఒకటే అంశం పేర్కొంది, క్వాలిటీ కంట్రోల్ ఎక్కడ పాటించలేదని తప్పుడు నివేదికను ఎన్డీఎస్ఏ ఇచ్చిందని చెప్పేసి ఎల్ఎన్టీ తప్పుపడుతుంది. మేము ప్రతి దగ్గర కూడా ఏ బ్యారేజ్ నిర్మించినా కూడా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిన తర్వాతనే బ్యారేజ్ నిర్మించామని ఎల్ఎన్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి చూడాలి మరి ఎన్డీఎస్ఏకి రాసినటువంటి సంచలన లేఖ ఎల్ఎన్టీ రాసింది కాబట్టి సరే త్వరలో ఏం సమాధానం చెప్తుంది ఎన్డీఎస్ఏ అనేది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఎన్డీఎస్ఏలో ఇది మనకి చాలామంది నిపుణులతో కూడినటువంటి ఒక చట్టబద్ధంగా ఉన్నటువంటి ఒక ఎన్డీఎస్ఏ కాబట్టి సో అది ఆ నిపుణుల కమిటీకి సంబంధించినటువంటి మరి ఎల్ఎన్టీ లేఖ రాసింది కాబట్టి సో అందులో నిపుణులు మరి ఏం సమాధానం చెప్తారు ఎల్ఎన్టీ రాసిన లేఖకు అనేది కూడా మనకైతే తెలియాల్సింది. ఏదేమైనా సరే ఈ యొక్క ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను పూర్తిగా కూడా తప్పుపడుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు ఎల్ఎన్టీ కూడా, అంటే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించినటువంటి ఎల్ఎన్టీ కూడా పూర్తిగా తప్పుపడుతూ సంచలన లేఖ కొద్దిసేపటి క్రితమే ఎన్డీఎస్ఏకు రాసింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.